ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 1, 2, 3 తేదీల్లో మిథున రాశి వారి జీవితంలో ఈ పేరు గల స్త్రీ ప్రవేశం కోట్లు పెట్టిన కొనలేని అదృష్టం. రాత్రికి రాత్రే మీ జీవితంలో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది? ఏ పేరు గల స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో అదృష్టం అనేది రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు నెల 1, 2, 3 తేదీల్లో మిథున రాశి వారికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చు. అయితే మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సినదే. ఆగస్టు 1, 2, 3 తేదీలు మీ జీవితంలోకి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజులుగా మారే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. ఎన్నో రోజులుగా కూడా మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక స్త్రీ పరిచయం లేదా ఇప్పటికే ఉన్నటువంటి ఒక స్త్రీతో సంబంధం మరింత బలపడడం వలన మీ జీవితంలో మంచి అవకాశాలు కూడా రావచ్చు. ఈ 3 రోజుల్లో కూడా మీ యొక్క ఆలోచన విధానం అనేది మారవచ్చు. గతంలో ఎదురైన ఆటంకాలు క్రమంగా తగ్గిపోతూ కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థికపరమైన విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా మంచి సహకారం అయితే మీకు లభించవచ్చు. ఈ రాశి వారికి కొత్త అవకాశం అనేది వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పని కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు అనేవి మీరైతే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అయితే ఆ స్త్రీ, ఈ పేరుగల స్త్రీ ఏ పేరుగల స్త్రీ అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు అక్షరం నా లేదా మా, ఈ 2 అక్షరాలతో మొదలయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉందో ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే కనిపిస్తాయి. ఆర్థిక పురోగతి, అనుకోని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాలలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి ఫలితాలే పొందే అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రిస్తూ ముందుకు సాగితే భవిష్యత్తు మరింత బలపడుతుంది. ఒక స్త్రీ ద్వారా ప్రోత్సాహం, ఈ కాలంలో మీకు ఒక స్త్రీ నుండి మంచి సలహా, సహాయం లేదా ప్రోత్సాహం లభించవచ్చు. ఆమె పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో మనం ఇప్పుడు చూసాం కదండి. ఈ మార్పులకు కారణమైనటువంటి ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూడండి. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం గురించి చూసుకున్నట్లయితే ఇంట్లో చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందండి. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడవచ్చు. మీరు తీసుకునే ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందించవచ్చు. ఈ రోజుల్లో మీకు కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపించవచ్చు. ఉదయం నుండి వార్త వినడం, అనుకోకుండా పాత మిత్రుడు సంప్రదించడం లేదా చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న సమాచారం అందడం వంటి సంఘటనలు మీలో కొత్త ఆశను కలిగిస్తాయి. అయితే అదృష్టం మాత్రమే సరిపోదు. కష్టపడి పని చేయడం కూడా, సరైన నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ సభ్యుల సలహాలను గౌరవించడం కూడా చాలా అవసరం. అయితే అదే నిజమైన విజయానికి మీకు చాలా సులభమైన మార్గం అవుతుంది. మిథున రాశి వారికి ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మొదలుపెట్టే కొత్త పనులు కూడా సానుకూలమైన ఫలితాల వైపుగా నడిచే అవకాశం అయితే ఉంటుంది. కోపాన్ని తగ్గించి ఓర్పుతో వ్యవహరిస్తే మీ సంబంధాలు కూడా మరింత మెరుగుపడతాయి. ఈ 3 రోజుల్లో దేవుని యొక్క స్మరణతో రోజును ప్రారంభించడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయాన్ని అందించడం వంటి మంచి పనులు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత అనేది మీకు దక్కుతుంది. చివరిగా ఆగస్టు నెల 1, 2, 3 తేదీలలో మిథున రాశి వారికి ఆశ, అవకాశాలు, కొత్త పరిచయాలు మరియు సానుకూలమైన మార్పులకు సంకేతంగా నిలవచ్చు. అయితే జీవితాన్ని మార్చేది అదృష్టం ఒక్కటే కాదు, మీ కృషి, మీ యొక్క నిర్ణయాలు, మీ పట్టుదల కూడా అంతే ముఖ్యమని విశ్వసించాలి. చూశారు కదండి, మిథున రాశి జాతకుల గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా.
ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. మిథున రాశి జాతకుల వారికి చురుకుతనం, తెలివితేటలు, మాట తీరు ప్రధానమైన బలాలు. వీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సమయానికి తగ్గట్లుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరిలో అధికంగా ఉంటుంది. తెలివైన ఆలోచన శక్తి కలవారుగా ఉంటారు. చక్కగా మాట్లాడందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీరు ముందుంటారు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడిపోతూ ఉంటారు. స్నేహపూర్వకంగా ఉంటారు. హాస్య చతురత ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అనేకమైన పనులు చేయడం కలిగిన సామర్థ్యం ఉంటుంది. ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు అంటే ఇష్టము. సృజనాత్మక ఆలోచనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలు వెతుక్కుంటూ ఉంటారు. వీరు జాగ్రత్త పడవలసిన విషయాలు ఏమిటి అంటే, ఒక నిర్ణయం ఎక్కువసేపు నిలబడలేకపోవచ్చు. కొన్నిసార్లు చంచల మనస్తత్వం కనిపిస్తుంది. చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించి ప్రారంభించిన పనిని మధ్యలోనే వదిలేయాలనే భావన కూడా రావచ్చు. అందరినీ కూడా నమ్మడం వలన ఇబ్బందులు అనేవి ఎదురే అవకాశం ఉంటుంది. ఓర్పు కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. భావోద్వేగాలను ఎప్పుడు కూడా బయటకు చెప్పలేరు. ఒక్కసారి అలా పనులు చేపట్టిన ఒత్తిడికి గురి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల పైన ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్నేహపూర్వక బంధాన్ని కోరుకుంటుంటారు. తమ యొక్క భావాలను అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులను ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. కమ్యూనికేషన్, వీడియో, బోధన, మార్కెటింగ్, రచన, సేల్స్, ఐటీ వంటి రంగాల్లో మంచి ప్రతిభను చూపగలుగుతారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగానే కనిపిస్తాయి. ధనం సంపాదించాలి అంటే సంపాదించే అవకాశాలు బాగానే ఉంటాయి. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తే మంచి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అదృష్ట అంశాలు, వీరికి అదృష్ట అంశాలు ఏమిటి అంటే, అదృష్ట సంఖ్యలు 15, 14, 23. అదృష్ట రంగులు ఆకుపచ్చ, లేత పసుపు. అదృష్ట రోజులు బుధవారము. అధిపతి గ్రహము బుధుడు. మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి తెలివితేటలు, చురుకుతన, మాట తీరు యొక్క లక్ష్యాలను సరైన దిశలో ఉపయోగిస్తే జీవితంలో మంచి విజయాలను సాధించే అవకాశం కనబడుతుంది. మిథున రాశి జాతకులు చిన్న విషయాలను కూడా లోతుగా గమనించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే దానిని సాధించడానికి కష్టపడతారు. ఎవరికైనా సహాయం చేయడాలనే తపన వీరిలో ఉంటుంది. స్నేహితుల కోసం ఎంతటి దూరానికైనా సరే వీరు వెళ్ళే నమ్మకస్తులుగా ఉంటారు. పెద్దల పట్ల గౌరవం, చిన్నవారి పట్ల ప్రేమ చూపిస్తారు. జీవితంలో ఎప్పుడూ కూడా కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ఉంటారు. తమ యొక్క ప్రతిభతో ఇతరుల యొక్క ఆకట్టుకునే సామర్థ్యం ఉంటుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బు విలువ తెలుసుకుని సంపాదించాలనేటటువంటి తపన కూడా వీరిలో కనిపిస్తోంది. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. కళలు, సంగీతం, రచన, ప్రసంగం వంటి రంగాల్లో మంచి ప్రతిభను చూపిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచన, విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పాటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అవసరమైనప్పుడు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. రహస్యాలను సులభంగా బయటపెట్టలేరు. ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ మోసం జరిగినది అంటే మళ్ళీ ఆ నమ్మకం రావడం మాత్రం చాలా కష్టంగా భావించవచ్చు. సమాజంలో మంచి పేరు, గౌరవం సంపాదించాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటుంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.